ఎవరినైనా క్షమించడం ఒక గొప్ప గుణమే. కానీ అదే వ్యక్తి మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని బాధపడుతుంటే ఆ విధంగానే క్షమిస్తూ ఉండాలా? క్షమించడం మంచిదా? లేక మనల్ని మనం కాపాడుకోవడం మంచిదా? ఈ ప్రశ్నకు సమాధానం ఈరోజు తెలుసుకుందాం. మన జీవితంలో ఎప్పుడైనా ఒకసారి మనం నమ్మిన వారి ద్వారా చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. ఎందుకంటే మనకు తెలియని వ్యక్తి చేసిన తప్పు కంటే కూడా మనం నమ్మినటువంటి వ్యక్తి చేసిన తప్పు వల్లే ఎక్కువగా మనకు బాధ కలుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో మన మనసు రెండు విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఒకటి, వారిని క్షమించాలా, మరొకటి, క్షమించు పర్వాలేదులే. ఈ రెండింటిలో ఏది సరి అయినది? ఒక చిన్న కథ చెప్తాను వినండి. ఒక గురువు గారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి ఇలా అన్నాడు: గురువుగారు, నన్ను మోసం చేసిన వ్యక్తిని నేను ద్వేషిస్తూ ఉన్నాను. అతను గురించినటువంటి ఆలోచనలు ప్రతిసారి నాలో కోపాన్ని తెప్పిస్తూ ఉన్నాయి. అప్పుడు గురువుగారు ఒక బలమైన రాయిని అతని చేతిలో పెట్టి, దీన్ని రోజంతా పట్టుకుని తిరుగు అని చెప్పాడు. సాయంత్రానికి ఆ శిష్యుడు చేయి నొప్పితో వణికిపోతూ ఆ రాయిని పట్టుకుని వచ్చాడు. అప్పుడు గురువు నవ్వుతూ ఇలా అన్నాడు: నిన్ను మోసం చేసిన వ్యక్తి కంటే ఈ కోపాన్ని పట్టుకుని తిరుగుతున్న నువ్వే ఎక్కువ బాధపడుతున్నావు అన్నాడు. ఆ మాటలకు శిష్యుడు ఒక గొప్ప నిజాన్ని అర్థం చేసుకున్నాడు. అదేమిటంటే, క్షమించడం అంటే ఎదుటివారిని విడిపించడం కాదు, మన హృదయంలో ఉన్న కోపం అనే భారాన్ని విడిపించుకోవడం. అయితే క్షమించడం అంటే మళ్ళీ మళ్ళీ అదే బాధను భరించాలా? ఒకసారి చేసిన తప్పును క్షమించడం గొప్ప గుణమే, కానీ అదే వ్యక్తి పదే పదే మీ నమ్మకాన్ని దెబ్బతీస్తూ మీ మంచితనాన్ని బలహీనంగా భావిస్తే అక్కడ క్షమించడంతో పాటు హద్దులు కూడా అవసరం. ఒక తోటమాలి ఉన్నాడు. తన తోటలోని మొక్కలకు ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉన్నాడు. మొక్కలతో పాటుగా కలుపు కూడా విపరీతంగా పెరగడం మొదలుపెట్టింది. అయితే ఆ తోటమాలి అలాగే దానిని వదిలివేయలేదు, దానిని తీసివేశాడు. ఎందుకంటే వాటిని అలాగే ఉంచితే మంచి మొక్కల ఎదుగుదల కూడా ఆగిపోతుంది. అలాగే మన జీవితంలో కూడా ప్రతి సంబంధాన్ని కాపాడాలని ప్రయత్నించడం మంచిదే, కానీ మన మనశ్శాంతిని నాశనం చేసే సంబంధాన్ని మాత్రం తెలివిగా దూరం పెట్టాలి. గుర్తుంచుకోండి, క్షమించడం అంటే జరిగిన తప్పును సమర్థించడం కాదు, మన హృదయంలోని ద్వేషాన్ని వదిలివేయటం. అదే సమయంలో మన జీవితానికి ఎవరు మంచివారో ఎవరు కాదో గుర్తించే జ్ఞానాన్ని కూడా కలిగి ఉండటం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీకు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. మీ జీవితంలో మీ మనశ్శాంతిని పదే పదే దెబ్బతీస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఉంటే వారిని ద్వేషించకండి, కానీ మీ జీవితంలో వారికి ఎంత స్థానం ఇవ్వాలో మాత్రం మీరు నిర్ణయించుకోండి. ఎందుకంటే మంచి మనసు కలిగి ఉండటం గొప్ప విషయమే, కానీ ఆ మంచి మనసును కాపాడుకోవడం ఇంకా గొప్ప విషయం. చివరగా, క్షమించడం గొప్ప గుణమే, కానీ మీ ఆత్మగౌరవాన్ని కోల్పోయేంత వరకు కాదు. నీ మంచితనాన్ని కాపాడుకో, నీ మనశ్శాంతిని కాపాడుకో. ఎందుకంటే నిన్ను నువ్వు గౌరవించినప్పుడే ప్రపంచం నిన్ను కూడా గౌరవిస్తుంది. థ్యాంక్ యూ. ఫర్గివ్ విత్ గ్రేస్, సెట్ బౌండరీస్ విత్ విజ్డమ్. మీ జీవితానికి ఈ వీడియో చిన్న మార్పునైనా తీసుకొస్తే మా ప్రయాణంలో భాగం అవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు మీ మద్దతును తెలపండి. ధన్యవాదాలు.